ఇప్పుడు కొందరు మావోయిస్టులు కీలక నేతలు అయితే లొంగిపోతున్నారు. సో, లొంగిపోతున్న క్రమంలో మీకు రకరకాల వాదనలు, సోషల్ మీడియా కామెంట్స్ గాని వింటున్నాము. సో, వీళ్ళైతే ప్రస్తుతానికి ఎప్పుడో వెళ్లారు. వాళ్ళ యుక్త వయసులో ఏ టైంలో వెళ్లారు. సో, ఇప్పుడు లొంగిపోతున్నారు. సో, వీళ్ళని నమ్ముకొని చాలామందైతే ఆ అడవి బాట పట్టినోళ్ళుంటారు. చనిపోయిన వాళ్ళుంటారు. సో, వీళ్ళు కొన్ని ఆపరేషన్‌లలో వాళ్ళ మరణానికి కూడా కారణమైన వాళ్ళుంటారు. సో, వీళ్ళు ఇప్పుడు లొంగిపోతున్నారు. సో, ఆ ఉద్యమానికి మోసం చేసినట్టు కాదా? ఉంటే నమ్ముకొని చచ్చేంత వరకు అక్కడే ఉండాలని చెప్పేసి ఆ ఉద్యమంలోకి ఎంటర్ అయ్యారు. సో, మధ్యలో వదిలిపెట్టి వస్తే ఉద్యమానికి మోసం చేసినట్టు కాదా అని చెప్పేసి వాదనలు కూడా వినిపిస్తున్నాయి మనకి. సో, దానికి ఏం చెప్తారు? ఈ లొంగిపోయిన ఇప్పుడు ముందు పోరాటం పెట్టిందా వీళ్ళు పెట్టిందా? పోరాటం పెట్టింది కదా. పోరాటం జరుగుతున్న క్రమంలో ఎంతోమంది పుడతారు, పోరాడతారు, రకరకాల జరుగుతుంటాయి పరిణామాలు. పోరాటం దేనికోసం పెట్టింది? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పెట్టింది. ఆ దోపిడీ ఉన్నంతకాలం ఈ పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో ఎవరు పోరాడతారు, ఎవరు వెనక్కొస్తారు అనేది వాళ్ళ స్వేచ్ఛ. కానీ పోరాటం అనేది ఉంటుంది కదా. అప్పుడు దోపిడి ఉందని చెప్పి అక్కడికి పోయినారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయారు అంటే దోపిడి ఆగిపోయిందా? వీళ్ళు మొదలు పెట్టలేదు కదా. రోజున మొదలు పెట్టారు పోరాటం. అసలు పోరాటం మొదలు పెట్టడానికి కారణం ఎవరు? పరిపాలిస్తున్న దోపిడీ పాలకులే కదా. కాబట్టి నిరంతరం పోరాటం అనేది. సో, దాని మీద ఒక సాంగ్ పాడండి ఒకసారి. దేని మీద? అదే పోరాటాలు, ఉద్యమాలు, మావోయిస్టు. సరే, ప్రతిసారి మనం మావోయిస్ట్ అనాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే రకరకాల రూపాలున్నాయి పోరాటానికి, రకరకాల రూపాలున్నాయి. బానిసలారా ఈ బాన్షన్ బతుకులు వద్దురా, బానిసలారా ఈ బాన్షన్ బతుకులు వద్దురా, అడుక్క తింటే మన ఆకలి తీరదు, అడుక్క తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురో బానిసలారా బాన్షన్ బతుకులు ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పోదు ఆగదు, దోపిడి పాలన అంతం వరకు ఈ ఉద్యమ పోరు ఆగదు 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 ఆగదు, బానిసలారా ఈ బాన్షన్ బతుకులు వద్దురా, బానిసలారా ఈ బాన్షన్ బతుకులు వద్దురా. ఆగదు ఆగదని రాసింది గద్దరే, బానిసరాలు తింటాను రాసిన కూడా గద్దరే. రూపాంతరం చెందింది పోరాటం. ఆగదు ఆగదని ఆ రోజు అన్నాడు. సో, ఆగొద్దని ఈ పాట స్టార్ట్ చేసాడు. బానిసలారా